నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా రొట్టెల పండుగ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం 70 మంది దర్గా కమిటీ సభ్యులచే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. అందరూ సమన్వయంతో పనిచేసి 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగను విజయవంతం చేయాలని సూచించారు. పండుగకి లక్షలాది మంది వచ్చే భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్గా కమిటీతో పాటు జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు, కార్పొరేషన్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. చాలా సంతోషం మీ అందరితో ఇప్పుడు ఉంటాం. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. ఆ రోజు 2014లో ఫస్ట్ టైం ఈ బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకి అరేంజ్మెంట్స్లో ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడా. అజీజ్ మేయర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఫస్ట్ చూసినప్పుడు అక్కడ చెరువులో పురుగులు ఉండేవి. పురుగులు తెలుస్తుండేవి రకరక. సరే టాయిలెట్స్ అంటే అది చెప్పాడు. అక్కడే టాయిలెట్స్, అక్కడ లారీ క్లీన్ చేస్తుండేవాడు. లారీ. అప్పుడు నేను అజీజ్తో మాట్లాడటం, ఇది ఒక పవిత్రమైన స్థలం, దీన్ని బాగా డెవలప్ చేస్తానని ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా మొబైల్ టాయిలెట్స్ పెట్టాం. ఫస్ట్ ఇయర్ మొబైల్ టాయిలెట్స్ పెట్టేది టైం లేక. తర్వాత నెక్స్ట్ ఇయర్ పర్మనెంట్ టాయిలెట్స్ కట్టమని చెప్పాను. అజీజ్ గారు యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ టాయిలెట్స్ కట్టడం, ఒక హాల్ కట్టడం, తర్వాత గ్రంథ సిమెంట్ రోడ్ వేయడం, తర్వాత ఘాట్. అప్పుడు ఘాట్ కూడా లేదు. ఐ థింక్ ఫస్ట్ సెకండ్ రెండింటికి లేదు ఘాట్. తర్వాత నేను గోదావరి పుష్కరాలకి కన్వీనర్ని. అక్కడ దాదాపు 5.7 కిలోమీటర్లు ఘాట్ కట్టాం. 5.7 కిలోమీటర్లు గోదావరి పుష్కరాలు. అప్పుడు నేను అజీజ్ అన్నా, ఇక్కడ కూడా మంచి ఘాట్ కడతాను, డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు. ఆ ఘాట్ కట్టడం జరిగింది. తర్వాత ట్రీ ప్లాంటేషన్స్ అన్ని చక్కగా చేశారు. ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రేయర్ హాల్ కట్టాలని ప్లాన్ చేశారు. ఆ ప్రేయర్ హాల్ ఆ రోజు శాంక్షన్ చేశాం. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రొట్టెల పండుగ తీసుకురావటం, అప్పుడు 15 కోట్లు 20 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల 2014కి రొట్టెల పండుగ ఇక్కడికి వచ్చిన వాడు 4 లక్షల మంది. 2014 ఇక్కడ రొట్టెల పండుగకి వచ్చిన వాడు 4 లక్షలు. 2019కి రొట్టెల పండుగకి వచ్చింది 20 లక్షల మంది. 5 లక్షలు పెరిగారు. పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేస్తే వస్తలే. ఎందుకంటే ఆ రోజు వచ్చేవాడు అడిగాను, నేను చాలా అడిగాను, మీరు పోయినసారి వచ్చారు కదా. ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు వచ్చేవాడు, పిల్లలు వచ్చేవాడు కాదు. వాళ్ళతోటే పిల్లలు వచ్చేవాడు కాదు. నేను వాడు అడిగితే మీరే వస్తున్నారు, మీ పిల్లలు రావట్లేదంటే, సార్ లాస్ట్ టైం మా పిల్లలు వచ్చారు, ఇక్కడ ఉన్న వసతులు చూసి మళ్ళీ రావట్లేదు, వాడు మా పొద్దుబాటున్నారు అని వాళ్ళు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్గా ఘాట్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇట్లా ప్రజల అభిప్రాయాలు ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రేయర్ హాల్ ఒకటి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది. ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ. ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ వాటికి ఆక్షన్ వాడారు 1,57,00,000. నేను ఆ మంత్రి గారిని సెక్రటరీ పిలిచి మా 1,57,00,000 మాకు ఇచ్చేమని కూర్చున్నా, చాంబర్లో కూర్చున్నా. ఆయన కొన్ని సెక్రటరీ సిఇఓలు ఆ పుస్తకాలు తీసుకొచ్చిన ముందేసి సార్ 33% మేము పట్టుకొని మీకు ఇవ్వాలా, అది చట్టం, ఏం చేయమంటారు చెప్పమన్నారు. ఇక చట్టం చెప్పిన తర్వాత నేనేం చేస్తాను. సరే అది పట్టుకొని నా బ్యాలెన్స్ 1 crore ఇవ్వమన్నారు. ఆ 1 crore ఇస్తున్నారు. ఇది రాష్ట్ర పండుగ కాబట్టి కొంత ఫండ్ ఇవ్వమంటే ఒక 50 లక్షలు మళ్ళా
పెట్టారు. ఒక 50 లక్షలు కూడా వస్తుంది, అది 1,50,00,000 వస్తుంది. ఐ థింక్ మున్సిపల్ కమిషన్ గారి ఎస్టిమేషన్ ప్రకారం 3,03,00,000 అవుతున్నట్టుంది. ఏదేమైనా మున్సిపల్ కమిషన్ గారికి అప్పుడు చెప్పాను, ఈ పండుగని ఘనంగా చేయండి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ, ఎక్కడైతే పార్కింగ్ పెట్టుకుంటారో అక్కడ డ్రింకింగ్ వాటర్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.